దేవుని నామానికి స్తోత్రం అండి. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. సమయం వచ్చిన దైవజనులకు నా వందనాలు. మనం చిన్న ప్రార్థన చేసుకున్న వాక్యంలోనికి వెళ్దామండి. మహాగణుడ మహోన్నతుడేసే సర్వశక్తిమంతుడు నీకు వందనాలు, స్వామి స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. నీ కృపను బట్టి, ప్రేమను బట్టి నాయన ఇంతవరకు ప్రభా ఈ యొక్క స్త్రీల కొడుకులో నాయన ప్రార్థనల పాటల్లో ఆరాధనలో ప్రభా మీరు తోడుగా ఉండి బిడ్డల మొర మీరు ఆలకించున్నారు. ఇప్పుడు బిడ్డలతో మాట్లాడే సమయం నాయన ప్రతి ఒక్క బిడ్డతోనూ నాయన మీరుండి మాట్లాడమని నీ వాక్యం ద్వారా ప్రభా మాట్లాడేది నేను కాదు ప్రభా, నాలో మీరుండి నీ పరిశుద్ధాత్మ శక్తి చేత నింపి ఆ బిడ్డలకు అర్థమయ్యే రీతిలో మీరు బోధించమని ఏసునామం ద్వారా బ్రతిమలాడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. స్తోత్రం నాయన. మరొకసారి వందనాలండి. అందరికీ వందనాలు. దైవజనులకి నా వందనాలండి. ఈరోజు ఫిబ్రవరి 14వ తారీఖు అంటే ఈ యొక్క ప్రేమికుల రోజు, అంటే ప్రేమకి నిదర్శనం అనేది ఒక రోజుగా మన యొక్క సర్కారు నిర్ణయించింది కనుక మనము ఇప్పుడు ప్రేమికుల రోజు అంటే ప్రేమ గురించి మనము మాట్లాడుకుంటున్నామండి. ఈ ప్రేమ అనేది ఒకరిని తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదు. ఎవరు ఆదరిస్తారండి? 66లో ఉన్నది కదండి. దేవుడు మాట్లాడి ఒకరిని తల్లి బిడ్డని ఎలా ఆదరిస్తుందో ఈ యొక్క దేవుడు నిన్ను నన్ను అంతకంటే ఎక్కువగా నేను ఆదరిస్తున్నాను అని మాట్లాడుతున్నాడు. ఇక్కడ చూద్దాం చూడండి. 1 కొరింథీ 13వ అధ్యాయము 4వ వచనం. 1 కొరింథీ 13:4. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మచ్చరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఏమని మాట్లాడుతుందండి? ప్రేమ డంబముగా ఉండదు, ప్రేమ దీర్ఘకాలము ఉంటుంది. ఇక్కడ చూడండి, ప్రేమ దయ పుట్టిస్తుంది, ప్రేమ మచ్చరపడదు. మచ్చర అంటే అసూయ పడదు. దీర్ఘకాలం ఉంటుంది, అసూయ పడదు, ప్రేమ దయ చూపిస్తుంది. దయ అంటే ఇతరుల పట్ల దయ చూపిస్తుంది. చూడండి, మచ్చర పడదంటే అసూయ పడదు, దయ చూపిస్తుంది. ఇక్కడ చూడండి ఎన్ని మాటల కింద 4 మాటలు. దీర్ఘకాలము ఉంటుంది, డంబముగా అంటే గర్వంగా ప్రవర్తించదు, ప్రేమలో నిలిచినట్లు. చూసారండి, అది ఉప్పొంగదంటండి. అంటే గర్వంగా ఉప్పొంగదు, అంటే నేనే ఎక్కువ, నేనే గొప్ప అనేది ఉప్పొంగదు. అది తగ్గించుకొని ఉంటుంది. ప్రేమలో ఉన్నవాళ్ళు ప్రేమ అంటండి అన్నిటినీ కప్పును. ఇతరులు తప్పు చేసినా, పాపం చేసినా, ఏది చేసినా ఇతరుల యొక్క దోషాలని కప్పుతుందంటండి ప్రేమ. అదే ప్రేమ లేని చోట్ల వాళ్ళవన్నీ కూడా ఇలాగ కలికి బయటికి తీస్తాం. కానీ ఈ ప్రేమ ఉన్న చోట ఆ యొక్క మాటను బయటికి రానివ్వమన్నమాట. ఇటు రీతిగా దేవుడు మాట్లాడిన ఈరోజు ఈ యొక్క వ్యాలెన్స్ డే రోజున ఈ ప్రేమ గురించి మనం మాట్లాడుకున్నాం. వ్యాలెన్స్ డే అనేది అసలు ఎలా పుట్టిందంటే, ఒక నపుంసకుడు ఉన్నాడటండి. ఆ నపుంసకుడు ఉన్నప్పుడు ఆ నపుంసకుడు ఎలాగంటే అతడు మంచివాడే, కానీ నపుంసకుడుగా మారి అంటే లోకంలో ఉండి పెళ్ళి పేరెంట్కాలు చేసుకుని తల్లిదండ్రుల ప్రేమ కన్నా, అక్కచెల్లెళ్ళ ప్రేమ కన్నా, అన్నదమ్ముల ప్రేమ కన్నా, బంధుమిత్రుల ప్రేమ కన్నా, సహోదరుల ప్రేమ కన్నా, భార్యాభర్తల ప్రేమ కన్నా, లవర్స్ ప్రేమ కన్నా ఎక్కువ ప్రేమ అయినది మన దేవుడైన యేసుక్రీస్తు వారి ప్రేమ అనేది ఆ యొక్క బిడ్డ తెలుసుకుని ఈ వాలెన్స్ డే అనేది ఆయన ఇక్కడేమన్నాడు, వాలంటైన్ నైట్ అతడు ఏం చేశాడండి? నపుంసకుడుగా మారిపోయాడండి. అంటే అతడు మంచివాడైనా ఇంకా నాకు పెళ్లి పేరెంటకు ముద్దని నపుంసకుడుగా మారిపోయి అతడు ఏం చేశాడంటే, ఇక్కడ చూడండి, అలనాడు చక్రవర్తి గారి కాలంలో, రోమా చక్రవర్తి గారి కాలంలోనండి ఈ నపుంసకుడికి ఉరి శిక్ష. ఎందుకోసం? దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అనేసి, దేవుడే కావాలంటున్నాడు కనుక ఇతన్ని ఆ దేవుణ్ణి నువ్వు వద్దు అనేసేసి ఒక మాట చెప్పు, మనలోకి వచ్చేసేమని ఆ యొక్క రోమా చక్రవర్తి వాళ్ళు ఆ యొక్క దేవుణ్ణి స్తుతించొద్దు అనేసి ఇతడికి ఉరి శిక్ష ఖరారు చేశారు. ఎందుకు? ఇతడు నపుంసకుడుగా మారిపోయి ఇతడు దేవుణ్ణి ఎక్కువగా స్తుతిస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, సేవలో ఉంటున్నాడు అనేసి ఇతడికి ఉరి శిక్ష ఖరారు చేశారు. ఉరి శిక్ష ఖరారు చేస్తే ఆ యొక్క రోమా చక్రవర్తి గారికి ఒక కూతురు ఉన్నదండి. ఆ కూతురు గుడ్డిదయ్యి ఉన్నది. ఆ గుడ్డి ఆవిడే
ఏం చేసి ఏంటంటే ఇక్కడ ఇతడు ఏమన్నాడంటే, నా దేవుడు చాలా గొప్పవాడు, నేను ప్రార్థించగా ఆ గుడ్డితనము దేవుడు స్వస్థపరుస్తాడని చెప్పి ఉంటే వెంటనే తన తల్లి ఆమెను తీసుకొచ్చింది. తీసుకురాగానే ఇతడు ప్రార్థన చేసి ఉన్నాడండి. ప్రార్థన చేస్తే గుడ్డితనము కాస్త పోయి ఆమె కనులు దేవుడు తెరిచి అన్నాడు. ఆమె రక్షింపబడి ఉన్నది. కానీ ఈ యొక్క రోమా చక్రవర్తి గారు రక్షింపబడలేదు. కానీ ఇవన్నీ చూసిన తర్వాత అతను ప్రేమలో పడ్డాడు. కానీ ఇతడికి 14వ తారీఖుని ఉరి శిక్ష ఖరారైపోయింది. ఈ యొక్క 14వ తారీఖుని ఉరి శిక్ష వేయడానికి సిద్ధము చేయడానికి ముందు ఈమెని స్వస్థపరచడం, ఈమెతో కొంతకాలము ఆ యొక్క ప్రార్థనలో సాగటము, ఇతడు ఆ యొక్క ఉరి శిక్షకు ముందు కొన్ని రోజులు జైల్లో ఉండటం, ఇవన్నీ కూడా ఈ వాలంటైన్స్ డేకి జరిగింది. వాలంటైన్స్ నైట్కి ఇతడుకి ఇట్లా జరిగిన తర్వాత ఇది ఇక్కడ ఏమి జరిగింది? ఇతడు ప్రార్థన చేయడమే తప్పు. ఇదే కదండి, ఇతడు చేసిన తప్పు ఏమీ లేదు కదా. ఇది ప్రార్థన చేయటం, దేవునిలో ఉండటం, దేవునిలో సాగటాన్ని తప్పు పట్టుకుని ఉరి శిక్ష ఖరారు చేశారు. అప్పుడు ఏమి జరిగిందంటే ఆ ఉరి శిక్షని ఉరితాడుని ముద్దాడాడంటండి. ఈ యొక్క ఉరి శిక్ష ఇప్పుడు తీశారనుకో, నేను పరలోకంలో నా తండ్రితో ఉంటాను, ఇక్కడ ఉన్నానా, ఇక్కడ మీతో ఉంటాను, నా దేవుని నేను చాటుతాను. ఒకవేళ మీరు ఉరి శిక్ష చేశారనుకో, నాకు దానికైనా సిద్ధమే కానీ నా దేవుని నేను విడిచిపెట్టననేసేసి అప్పుడు ఇతడు ఏం చేశాడు? యోధా పత్రిక 1:21 నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండి. దేనికి నిలుచుకుని కాచుకొని ఉండాలి? దేనికి మనం నిలిచి దేవుళ్ళు కాచుకొని ఉండాలి? ఇక్కడ చూడండి, ప్రేమ కోసం అంటండి. ఆ ప్రేమ తల్లిదండ్రుల దగ్గర లేదు, అన్నదమ్ముల దగ్గర లేదు, అక్క చెల్లెళ్ళ దగ్గర లేదు, బంధుమిత్రుల దగ్గర లేదు. చూసారా, ఈ అన్ని ఉన్నాయి, ప్రేమ లేదే కదా. అన్ని ప్రేమల కన్నా గొప్ప ప్రేమ నా దేవునిదైన యేసుక్రీస్తు ప్రేమ. అందుకోసం నేను యేసుక్రీస్తు వారిని మాత్రం నేను విడిచిపెట్టను, సావుకైనా నేను సిద్ధమైనసి అట్టి రీతిగా ఇక్కడ చూడండి, నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరం, ఆయన నా పక్షాన కనికరముగా ఉన్నాడు. నేను ఆయన ప్రేమ కోసమే నేను ఏమైపోయినా పర్వాలేదు, ఆయన కనికరం నా పక్షాన ఉన్నది, అది మాత్రమే నాకు చాలు, నేను ఆయనతోనే ఉంటాను. ఆయన కనికరం కొరకు నేను కడిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచినట్లు, చూసారా, కాచుకొని ఉంటానంటే ఎప్పుడు నేను దేవుని ప్రేమ నా మీద నిలిచినట్లుగా నేను కాచుకొని ఉంటానంటే ప్రార్థనలో, ఆరాధనలో, స్తుతి కూడుకుల్లో అలాగా దేవుని ప్రేమ నా మీద ఉండాలనేసి కాచుకొని ఉన్నాడంటండి. దేవుని నామమునకు స్తోత్రం కలుగును కాక. ఇతడు చూడండి, ఈ యొక్క చనిపోవడానికి చివరి రోజు ఇక రేపో ఎల్లుండి వేసేస్తారని అనగా ఒక లెటర్ రాశాడంటండి ఈ యొక్క వాలంటీర్. ఈ వాలంటీర్ రాసిన ఆ యొక్క లెటర్లో ఏమని రాసి ఉన్నాడంటే, ఇక్కడ చూడండి, ఆ జైలు గారి కూతురు రక్షింపబడింది. కానీ అప్పుడు ఈ వాలంటీర్ ఆ లెటర్లో ఏమని రాశాడు? అమ్మా, ఈ లోకములో ఎన్నో ప్రేమలు ఉన్నాయి, కానీ ఆ యేసుక్రీస్తు ప్రేమ కన్నా ఈ ప్రేమలన్నీ తక్కువే. యేసుక్రీస్తు ప్రేమ ఎంత ఎత్తు గలది అంటే ఆకాశానికి మనకు ఏమన్నా కొలత వేయగలమండి? వేయలేము కదా. ఎంత వెడల్పు గలది అంటే భూమి ఎంత వెడల్పు ఉన్నదో మనం కొలత వేయగలమా? వేయలేము. ఇక్కడ చూడండి, ఎంత పొడవు ఉన్నదో, అది పొడవు, భూమి పొడవు మనం కొలవగలమా? కొలవలేము. చూడండి ఎంత ఈ యొక్క లోతు ఎంత లోతుగా ఉన్నది అంటే పాతాళం లోతు మనం తెలుసుకోగలమా? ఎంత ఎత్తుగలది, ఎంత లోతుగలది, ఎంత వెడల్పగలది, ఎంత పొడవగలది. చూసారా, ఇన్ని రకాలుగా ఉన్న ప్రేమ మన యేసుక్రీస్తు వారి ప్రేమ. ఈ ప్రేమ మనకి ఎక్కడికి వెళ్ళినా దొరకదమ్మా అనేసి ఇదంతా రాసిన తర్వాత కింద సంతకం చేశాడంటండి. అంటే ఈ వాలంటైన్ నైట్ ఇతడు చేసిన ఈ యొక్క ప్రేమికుల రోజుగా పెట్టిన ఈ యొక్క ఇతడు ఎన్ని విధాలుగా దేవుణ్ణి తెలుసుకున్నాడు అంటే, దేవుడు తప్ప మరి ఈ లోక ప్రేమలన్నీ వ్యర్థము వ్యర్థము వ్యర్థము. ఇక్కడ చూడండి, రోమా పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం, ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములో
కుమ్మరించబడుతున్నది. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. ఇక్కడ చూడండి, ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచనివ్వదంటండి. ఏ నిరీక్షణ? మన దేవుడు నన్ను కాపాడుతాడు, నా దేవుడు నాకు తోడున్నాడు, ఆయన రక్షణలోనికి నన్ను తీసుకెళ్తున్నాడు, ఆయనతో నేను నిత్య జీవార్థమైన రోజుతో నేను గడుపుతాను అనే యొక్క నిరీక్షణ. చూడండి, ఎవరినైనా ఒకప్పుడు అడిగామనుకోండి, ఎవరైనా వచ్చి మనల్ని రక్షిస్తారు అనుకోండి, మనం ఏదైనా కోర్టు కేసులో ఇరుక్కున్నాం అనుకోండి, పలానా వారు వచ్చి నన్ను రక్షిస్తారు అనేసి ఎవరి మీదైనా మనం నమ్మకాలు పెట్టుకుంటే ఆ నిరీక్షణ మనల్ని సిగ్గుపరుస్తుంది. అన్న టైంకి వారు రారు, అన్న టైంకి వారు ఇవ్వరు, ఇలాగ సిగ్గుపరుస్తుంది. కానీ దేవుణ్ణి నమ్మిన నిన్ను నన్ను మన దేవుడు మనల్ని సిగ్గుపరచడంటండి. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా. ఎవరు? పరిశుద్ధాత్మ ఎక్కడి నుంచి వచ్చిందండి? యెహోవా వల్ల యేసుక్రీస్తు వారు వచ్చారు. ఆయన తండ్రి, ఈయన కుమారుడు. ఈయన వెళుతూ పరిశుద్ధాత్మని నీకు నాకు పంపించినాడు. పరిశుద్ధాత్మ ద్వారా. పరిశుద్ధాత్ముడు ఎక్కడ ఉన్నాడు? యేసుక్రీస్తు మనతో ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడండి. మనలో ఉన్న దేవుడు ఏమన్నాడు? నీ దేహమ దేవుని ఆలయమై ఉన్నది, ఆ ఆలయంలో నేనున్నాను. నేనేంటి? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు అయి ఉన్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడుచున్నదంటండి. మన హృదయంలో నీ దేహము దేవుని ఆలయం అని మన హృదయంలో దేవుని ఆత్మ కుమ్మరించబడుతూ దేవునితో సాగటానికి సహాయం చేస్తుందండి. ఇక్కడ ఇంకొక మాట చూసుకొని మనం ముగించుకుందాం. 8వ వచనం కూడా చూద్దాం. చూడండి, అదే రోమా 5లోను. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా, మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంకనూ మనం పాపులుగా ఉండమని, ఆ పాపులుగా ఉండగా పాపుల కోసమే కదండి ఆ సిలువలో మరణించాడు. ఆ యొక్క దొంగకు కూడా వెంటనే రక్షణ ఇచ్చాడు. ఆయన దయామూర్తి, కరుణామూర్తి, కృపగలిగిన తండ్రి గనక ఆయన వెంటనే పైనున్న దొంగకి, సిలువలో పక్కనున్న దొంగకి వెంటనే రక్షణ ఇచ్చి ఉన్నాడండి. అతడు చేసిన పాపాలు అక్కడ క్షమింపబడి ఉన్నాయి. ఇక్కడ ఏమని మాట్లాడుతుంటే, మనం ఇంకనూ పాపముగా ఉండగానే మన కోసం ప్రాణం పెట్టి ఉన్నాడు. అందుకోసమే నీ కోసం నా కోసం ప్రాణం పెట్టినంత ప్రేమ అండి. కానీ ఆ నిరీక్షణ మనల్ని, మన దేవుడు మనకు ప్రాణం పెట్టినంత మనల్ని ప్రేమించాడు గనక ఈ నిరీక్షణ నిన్ను నన్ను సిగ్గుపరచనివ్వదు. ఇక్కడ చూడండి, ప్రేమ దీర్ఘకాలం అంటే మనం చనిపోయేదాకా. చూడండి, ఈ యొక్క భార్యాభర్తల ప్రేమ చనిపోతే ఆ యొక్క స్థితి వరకే వస్తుంది. ఆ కాటిలో పెట్టిన తర్వాత, ఆ యొక్క భూస్థాపన చేసిన తర్వాత ఆ ప్రేమ అక్కడితో ఆగిపోయింది. కానీ మన పట్ల మనకున్న దేవుని ప్రేమ మనం చనిపోయాక పరలోకానికి తీసుకెళ్ళి అక్కడ కూడా తన కుడిపారసన హత్తుకున్నట్లుగా ఉంది. అట్టి ప్రేమ మన దేవుని ప్రేమ. ఇక్కడ చూడండి, ప్రేమ దీర్ఘకాలము నిలుచును, మచ్చరపడదు, డమ్మముగా ఉండదు. ప్రతి ఒక్క దానిలో నిత్య జీవార్థమైన ప్రభు యొక్క కనికరం కొరకు మనం కనిపెట్టచ్చు. ఆయన ప్రేమ కొరకు ఎదురు చూసే బిడ్డలుగా ఉందాం. ఆ యొక్క ప్రేమ మనల్ని చూడండి, ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచనివ్వదు అని మాట్లాడుతున్నాడు. ఇంకా దేవుళ్ళో మనము మన కోసం ప్రాణం పెట్టినట్టుగా ప్రేమించిన దేవుణ్ణి మనం ఎన్నడూను విడవకుండా దేవునితో సాగుతూ ఈ యొక్క ప్రేమలో మనమందరము సాగుదామండి. మనం ప్రేమలో ఉంటూ ప్రేమతో సాగుతూ దేవుని సన్నిధిలో సాగుతూ అందరిలోనూ ఐక్యత కలిగి మనం ఉందామండి. దేవుడు కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించిన కాక మీ అందరికీ నా వందనాలండి.